ఆర్డర్ ఇచ్చేది ఈ పట్టు మామూలు మాత్రం అన్ని చేసుకోవచ్చు. అది డిగ్రీ పట్టుకోండి మేడం మామూలు రేట్లు లేదు. ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు సత్యసాయి జిల్లాకు చెందినటువంటి అమరజీవి భారత మాత ముట్టుబిడ్డ మురళీ నాయక్ గారి యొక్క వీరమరణానికి సంతాపంగా మరి ఒంగోలులో మరి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా మన రణభూమిలో అంటే భారత మాతను గౌరవిస్తూ మన యొక్క దేశ రక్షణ కోసమే పాకిస్తాన్ అండ్ భారతదేశం యొక్క యుద్ధంలో మరి వారి వీరమరణాన్ని చెందడం నిజంగా అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది గర్వించదగ్గ విషయమైనప్పటికీ కూడా మరి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయన లేని లేదు అనేది చాలా ఎవరు ప్రోత్సహించింది. కాబట్టి ఆ కుటుంబ సభ్యులకి మరి మన యొక్క ఒంగోలు నగరపాలక సంస్థ తరఫున వారికి గాఢంగా నివాళులు అర్పించాం. అలాగే కుటుంబ సభ్యులు మనశాంతిగా ఉండాలని అలాగే ఎల్లప్పుడూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మరి మనకి జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సేవలను గుర్తిస్తూ వారి వీరమరణానికి గుర్తింపుగా మరి 5 ఎకరాల పొలాన్ని అలాగే 50 లక్షలు అమౌంట్ అలాగే ఇళ్ల స్థలము ఉద్యోగము అలాగే మరి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారి తరఫున ఒక 40 లక్షలు వారికి ఇవ్వడం జరిగింది. అంటే అది మనము వారికి ఇచ్చిన గౌరవంగా మనం భావించాలి. అంతేకాకుండా ఎంత మనం చేసినప్పటికీ కూడా ఆ కుటుంబానికి అది ఆ లోటు మనం ప్రస్తుతమైనది కాబట్టి ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారు మన మురళీ నాయక్ గారు. కాబట్టి ఎప్పటికీ కూడా ఇలాంటి మనం సైనికులు ఉండబట్టే మనం అందరం కూడా ఇలాగ ధైర్యంగా సంతోషంగా మన గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నాము, హ్యాపీగా ఉండగలుగుతున్నాము. గతంలో బ్రిటిష్ వారిని ఎదిరిస్తూ అనేక మంది మన జాతీయ నాయకులు ఎంతో మంది ప్రాణాన్ని త్యాగం చేసి మన స్వాతంత్రం తీసుకొస్తే ఇప్పటికీ కూడా మరి మన దాయాదులు పాకిస్తానీయులు మన మీదకి ఏదో ఒక మతంతో యుద్ధానికి కాలు పెరుగుతున్నారు. అయితే మన భారతీయులు ఏమాత్రం చూసుకోకుండా వారికి ధీటుగా మరి బుద్ధి చెప్పారు కాబట్టి వాళ్ళు మరి వెనుకడిగారు. కాబట్టి అది ఒక రకంగా సంతోషమైనప్పటికీ కూడా మరి ఎంతో మంది మరి ప్రాణత్యాగం చేశారు. కాబట్టి వారందరికీ కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన పాయసం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి కొవ్వొత్తులు ర్యాలీ చేయడం చాలా గొప్ప విషయం. దానికి మేము కూడా ఆహ్వానించేందుకు మరి వారి అందరికీ కూడా ఇక్కడ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేశారో వారికి నా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. దేశం కోసం జనం కోసం రణభూమిలో వీర మరణం చెందిన వీరుడా నీకు వందనం. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో 14 మంది ఆయన చుట్టుముట్టి నీచంగా చేస్తే ఆయన ఒంటరి పోరాటం చెంది అలాంటి సందర్భంలో కూడా అతను దేశభక్తి చదవకుండా అతను 14 మందిని చంపేశాడు. దొంగచాటు నుండి అతన్ని కాలవడం వల్ల చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అన్ని విధాల సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పారు. అది చాలా ఆనందించాల్సిన విషయం. అదే కాకుండా మన ప్రధానమంత్రి గారు ఈ యుద్ధం విషయంలో సమయస్ఫూర్తిగా స్పందించి దేశ ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు. అది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. అంతేకాకుండా భవిష్యత్తులో మురళీ నాయక్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనందరం మంచి దేశభక్తితో దేశాన్ని సేవ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ మురళీ నాయక్ గారికి ఒక్కసారి అమరహే తెలియజేస్తున్నాం. మురళీ నాయక్ గారు ఆయనకి 2 నిమిషాలు మన అందరం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అమర హే, అమర హే, అమర హే, అమర హే మురళీ నాయక్, మురళీ నాయక్, మురళీ నాయక్. వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం, వృధా కానీయం. వందే మాతరం, వందే మాతరం.
భారత